వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు, మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏంటి అన్నది. సో ఈరోజు వీడియో మేము ఉంటున్న క్వార్టర్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ డోర్. నేను ఇప్పటికిప్పుడే అనుకొని ఈ వీడియో షూట్ చేస్తున్నాను, ఎందుకంటే రీజన్ చెప్తున్నాను చూడండి. ఈ హోమ్ టూర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, సో మేమైతే ఇక్కడ నుంచి క్వార్టర్ షిఫ్ట్ అయిపోతున్నాం. సో అందుకని ఇందులో ఉన్న మెమరీస్ అన్నీ కూడా ఎప్పటికీ అలానే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఢిల్లీ వచ్చి మేము 2 years అవుతుంది. 2 years నుంచి కూడా ఇదే క్వార్టర్లో ఉన్నాం. సో ఇప్పటికిప్పుడే అర్జెంటుగా ఎందుకు క్వార్టర్ షిఫ్ట్ అవుతున్నామంటే కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను. సో ఈ 2 years ఈ క్వార్టర్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. వీడియో షూట్ చేసి యూట్యూబ్లో పెడితే లైఫ్ టైం మనం చూసుకోవచ్చు కదా. అండ్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చాలా మంది నేను ఫ్రిడ్జ్ టూర్ చేశాక హోమ్ టూర్ కూడా చేయమన్నారు. సో ఇప్పటి వరకు చేయలేదు. సో ఇంకా ఇప్పుడు చేస్తున్నాను. నాకు నేను సెల్ఫీలో తీసుకుంటున్నాను. సో అడ్జస్ట్ అయిపోండి వీడియోని. సో లేట్ చేయకుండా మన హోమ్ టూర్ని స్టార్ట్ చేసేద్దామా. సో ఇదే లివింగ్ ఏరియా. సో హాల్ ఇది వచ్చేసి, సో మనకి ఈ ఫర్నిచర్ అన్నీ కూడా మనకి క్వార్టర్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. టేబుల్ అవి వచ్చేసి 2 chairs, ఇలాంటివి 4 chairs ఇస్తారు. ఇంకా వైట్ చైర్స్ ఉంటాయి, అవి బయట. సో మేమైతే తీసుకోలేదు, ప్లేస్ ఆక్యుపై చేసేస్తాయని చెప్పి ఎక్కువ. ఇది వచ్చేసి విండో. సో ఇలా ఉంటుంది. వాల్కి ఫిక్స్ చేసిన ఫొటోస్ చూపిస్తాను. ఈ ఫోటో వచ్చేసి మా హస్బెండ్ ఫస్ట్ బర్త్డే మా మ్యారేజ్ అయ్యాక. సో ఇంకా మా విక్కీ 8th monthలో. ఇది స్నో వరల్డ్ ముంబైలో. మా విక్కీ పిక్స్ అండ్ మా మ్యారేజ్ అయిన పిక్స్ ఉంటాయి ఈ వాల్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నేవీ క్యాలెండర్. నెక్స్ట్ ఫ్రేమ్ చూద్దాం. సో ఇక్కడ చూడండి కృష్ణుడు, మా విక్కీ ఎంత క్యూట్ ఉన్నాడో. అండ్ పైన వాళ్ళ డాడీ అండ్ విక్కీ, కింద నేను మా హస్బెండ్. సో ఇది వచ్చేసి టేబుల్. సో ఇంకా టీవీ అండ్ పైన ఒక ఫ్రేమ్. సో ఇది మా యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చారు. సో హాల్ ఇలా ఉంటుంది. మనకి ఫర్నిచర్ అంతా కూడా వాళ్ళే ఇస్తారు. ఇక్కడ సైడ్ డోర్ ఉంది కదా, ఇక్కడ నుంచి బయటికి వెళ్తే మనకి బాల్కనీ ఉంటుంది. సో చూపిస్తాను రండి. ఇది బాల్కనీ. సో మాకైతే 3 balconies ఉన్నాయి. సో ఒకటి హాల్కి అటాచ్డ్, ఈ బాల్కనీ ఒకటి. క్వార్టర్స్ అన్నీ చూడండి, వ్యూ ఎలా ఉంది. సో ఈ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. సో ఇంకా ఇటు సైడ్ బట్టలు అవన్నీ వేసుకోవచ్చు మనం. సో నేను ఇటు సైడ్ వేయను, బ్యాక్ సైడ్ వేసుకుంటాను. కిడ్స్కి పార్క్ ఉంది చూడండి అక్కడ. సో హాల్లో నుంచి ఇలా వెళ్తే ఇది వాష్రూమ్. సో వచ్చేయండి చూపించేస్తాను ఇది కూడా. హాల్లో నుంచి ఇలా వస్తే ఇటువైపు ఒక బెడ్రూమ్, ఇటువైపు ఒక బెడ్రూమ్ ఉంది. 2 bedrooms. సో ఇది వచ్చేసి మిర్రర్. సో మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇందులో పెట్టుకుంటాం. ఇది వచ్చేసి నేనే చేశాను. ఫోన్ హ్యాంగర్ ముంబైలో చేశాను. సో మా పక్కనున్న అమ్మాయికి వచ్చు. సో తన దగ్గర నేను కూడా నేర్చుకున్నాను. సో ఖాళీగా ఉండేటప్పుడు చేసుకునేదాన్ని నేను కూడా. నాట్స్ వేయడం నేర్పించింది తను. సో ఇంకా నేను యూట్యూబ్లో చూసి ఈ ఫోన్ హ్యాంగర్ అయితే చేశాను. సో స్టార్టింగ్ అంతా మా హస్బెండ్ చేశారు, ఆ కిందంతా కూడా నేను చేశాను. ఫోన్స్ పెట్టుకోకుండా ఇప్పుడు ఇలా కోమ్స్, క్లిప్స్ అవన్నీ పెట్టుకుంటున్నాను. సో ఇది ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ఇది అయిపోయింది కదా. సో ఇది వచ్చేసి వాష్రూమ్. ఈ వాష్రూమ్ నుంచి బ్యాక్ సైడ్కి వెళ్తే ఇంకో బాల్కనీ ఉంటుంది. సో ఇది వచ్చేసి వాష్రూమ్. సో ఇక్కడ మిర్రర్ ఉంది. ఇంకా ఇలా బయటకు వస్తే బాల్కనీ. సో బట్టలు అవి నేను ఇక్కడ బ్యాక్ సైడ్ ఆరేస్తాను. సో ఫ్రంట్ ఏంటంటే మనది టాప్ ఫ్లోర్ కాబట్టి కింద చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ పడినా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా. సో బ్యాక్ సైడే నాకు కంఫర్ట్ అనిపించింది. సో ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నాం మేము. రీసెంట్గా నెట్ కట్టారు, ఎందుకంటే పీజన్స్ వల్ల వైరస్ స్ప్రెడ్ అవుతుందని చెప్పి. అలానే చాలా కచ్చరా చేసేస్తాయి. సో నాకు తుడుచుకోవడానికి చాలా ఇబ్బంది. డైలీ అవి క్లీన్ చేయాలంటే చాలా కష్టం కదా నాకు. సో అందుకనే నెట్ కట్టేశారు అవి రాకుండానా. సో ఇదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్ అని చెప్పాను కదా. సో ఈ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో ఇదొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ ఇలా ఉంటుంది. ఈ బెడ్రూమ్ ఎక్కువగా యూజ్ చేయం. సో ఇంకా ఈ కాటన్ బాక్సెస్ వచ్చేసి సామాన్లన్నీ కూడా ఇందులో ప్యాక్ చేసేసి ట్రాన్స్పోర్ట్కి ఇచ్చేసేవాళ్ళం. మా దగ్గర ఉన్నవి చాలా తక్కువ. సో ఇంకా ఇది నా పూజ గది. ఇదొక బెడ్రూమ్. సో ఇది ఇంకా బీరువా, ఇది కూడా వాళ్ళే ఇస్తారు. ఇంకా నాన్న ఫోటో. సో ఇక్కడ కబోర్డ్, ఇందులో వచ్చేసి మా వారి డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి. సో కబోర్డ్ ఇది ఇలా ఉంటుంది. ఇటు కిచెన్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ బెడ్రూమ్ అని చూసేసి అప్పుడు కిచెన్లోకి వెళ్దాం. సో ఇది మేమున్న బెడ్రూమ్.
సో వినాయకర్ ఫోటో. సో ఇది ఓపెన్ చేస్తే ఇది ఒక వాష్రూమ్. సో ఇది ఒక వాష్రూమ్ అండ్ ఇది ఓపెన్ చేస్తే బాల్కనీ. ఇదిగోండి బాల్కనీ ఉంటుంది ఇక్కడ. సో మా బెడ్రూమ్ చూసారు కదా. ఇది మా లక్కీ ఫోటో ఫ్రేమ్ జైలోఫోన్. సో ఇది మేము ట్రైన్లో తీసుకున్నాం. సో ఇంకా లక్కీకి ఆరెంజ్ ఇచ్చాను తినమని. లష్కాకి హెల్త్ బాగాలేదు, నిన్న ఈ చైర్లో నుంచే పడిపోయింది, భయపడింది పాపం. సో ఫీవర్ వచ్చింది, ఫీవర్గా ఉంది కొంచెం. సో నేను వీడియో తీసుకుంటున్నాను. సో ఫ్రూట్ ఇచ్చేసి తినమంటే తింటుంది. ఇందులో వేసేసుకున్నాను. సో ఇంకా మా బెడ్రూమ్ చూసారు కదా. ఇది కబర్డ్. సో ఇందులో అన్నీ నా బట్టలు ఉంటాయి అండ్ విక్కీవి కూడా ఉంటాయి. సో దీని పక్కనే ఇంకో కబర్డ్ ఇచ్చారు. సో ఆ రూమ్లో లేదు, ఈ రూమ్లో ఉంది. ఇక్కడ మా లక్కీ ఉంటాయి, అలానే మెడిసిన్ అది పెట్టుకుంటాను ఇక్కడ నేను. పైన విక్కీ బుక్స్ అవి ఉన్నాయి, కిందన ప్యాంపర్స్ బ్యాగ్స్ అవన్నీ పెట్టాను. సో ఇది వచ్చేసి బోర్డ్, ఋత్విక్ బాబు రాసుకుంటాడు కదా ఆ బోర్డ్. సో ఈ బెడ్రూమ్ అయితే ఇలా ఉంది. సో నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళిపోదామా. సో ఆపోజిట్ రూమ్స్, ఇదొక బెడ్రూమ్ అండ్ అదొక బెడ్రూమ్. సో ఇలా వస్తే ఇక్కడ మిర్రర్, ఇలా వస్తే ఇక్కడ కిచెన్. సో కిచెన్ మోస్ట్ మార్నింగ్ టు నైట్ వరకు నేను ఇక్కడే ఎక్కువగా స్టే చేస్తూ ఉంటాను. సో నా వీడియోస్ అన్నీ కూడా ఇక్కడే తీస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి కిచెన్. సో కిచెన్ని చూసేద్దాం. ఈ స్టాండ్ వాళ్ళే ఇస్తారు మనకి. సో ఈ కిచెన్ కౌంటర్ని డైలీ చూస్తూ ఉంటారు కదా. సో స్టవ్, బాటిల్స్లో మనీ ప్లాంట్స్ పెట్టాను. నేను ఫస్ట్ కిచెన్లోకి రాగానే ఆ ప్లాంట్స్ని చూసుకుంటాను. ఈ ర్యాక్ అంతా జార్స్, మగ్స్, టీ కప్స్ అవి ఉంటాయి. ఇంకా వాటర్ క్యాన్, మన ఫ్రిడ్జ్. ఈ జార్లో ఉన్నవి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి ఏదో చేసి ఇచ్చారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. హెల్త్కి చాలా మంచిదంట. ఇంక ఈ పైన ర్యాక్లో ఏం పెట్టానో చూపిస్తాను. సో ఇక్కడ ఉన్నాయి మీకు ఆబ్వియస్లీ తెలిసినవే. కుకింగ్కి కావాల్సినవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఆ డబ్బాలన్నీ కూడా గ్లూకోజ్, బోర్న్విటా, బూస్ట్ డబ్బాలే ఉంటాయి మ్యాక్సిమం. పక్కనున్న ర్యాక్లో అన్నీ రీస్టాక్ చేసి పెట్టుకుంటాను. సో ఇవన్నీ కూడా పప్పులు, ఉప్పులే. సో అన్నీ స్టాక్ ఉంటాయి ఎప్పుడు కూడా. ఇంకా ఈ కింద ర్యాక్లో ఏమున్నాయో చూపిస్తాను. సో కింద అన్నీ కూడా మిక్సీ జార్స్, బాక్సెస్, ఇంకా బేకింగ్ ఐటమ్స్, నా కేక్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ కిందన రైస్, ఇంకా ఇలా గిన్నెలు, ఇంకా ఆయిల్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. ఈ పక్కన సింక్ అండ్ కింద డస్ట్బిన్ పెట్టుకుంటాను. అవన్నీ డస్ట్బిన్ కవర్స్. ఇక్కడ బాటిల్స్ అవన్నీ పెట్టుకుంటాను. ఇంకొంచెం పైన ఒక సెల్ఫ్ ఉంది ఇలా. సో ఫైనల్గా నా కిచెన్ అయితే ఇలా ఉంటుంది. ఎలా ఉందో చెప్పండి. సో ఉన్న దాంట్లోనే ఇలా ఆర్గనైజ్ చేసుకొని చాలా నీట్గా ఉంచుకుంటాను నేనైతే మాత్రం. సో మొత్తానికి హోమ్ టూర్ అయితే మొత్తం చూపించేశాను. మళ్ళీ కొత్త ఇంటికి వెళ్ళాక ఆ ఇల్లు ఎలా ఉందో అది కూడా చూపిస్తాను నేను. సో ఫైనల్గా మన ఏవి క్వార్టర్స్ ఎలా ఉంటాయో చూపించేశాను. మరి మీకు నచ్చాయా? సో బాగుంటాయి, లోపల పీస్ఫుల్గా ఉంటుంది, అలానే ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు, ఏ భయం లేకుండా ఫుల్ సెక్యూరిటీతో సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాం. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.